Hello guys, today we shall learn future perfect. భవిష్యత్ కాలంలో పని పూర్తి. ఇందులో వర్క్ ఫామ్ ఎట్లుంటుందంటే will helping verb 1, have finite verb 1, return verb 3. will helping verb 1, have finite verb 1, verb 3. ఈ పర్ఫెక్ట్లో యాక్టివ్ అయినా ప్యాసివ్ అయినా ఏ టెన్స్ అయినా వర్బ్ 3 వాడాలి, ట్రాన్సిటివ్ అయినా ఇంట్రాన్సిటివ్ అయినా. ఇక్కడ బిల్ అంటే గల, హ్యావ్ పర్ఫెక్ట్, విల్ హ్యావ్, రిటర్న్. హెల్పింగ్ వర్బ్ 1, ఫైనైట్ వర్బ్ 1, వర్బ్ 3 వ్రాసి ఉండగల అన్నమాట. విల్ హ్యావ్ బీన్ రిటర్న్ ప్యాసివ్ వాయిస్లో మళ్ళీ విల్ అట్టే ఉంటుంది. హ్యావ్ ఫైనైట్ వర్బ్ 1, బీన్ B3 ప్యాసివ్లో రిటర్న్ వర్బ్ 3 రాసి ఉండబడగల అను. ఐ విల్ హ్యావ్ రిటర్న్, నేను రాసి ఉండగలను. ఇఫ్ యూ డయల్ మీ by 5 o'clock, if you send me your brother, I will have written. మీ తమ్ముని పంపిస్తే నేను 5 గంటల వరకు రాసి ఉండగలను అన్నమాట. అట్లా ఆ టైంలో ఆ సందర్భాన్ని వాడటానికి. ఐ సబ్జెక్ట్ విల్ హెల్పింగ్ వర్బ్ 1, హ్యావ్ ఫైనైట్ వర్బ్ 1, రిటర్న్ వర్బ్ 3. నేను రాసి ఉండగలను. ఇది ఇంట్రాన్సిటివ్ ఆబ్జెక్ట్ లేదు కాబట్టి సబ్జెక్ట్కు ఈ ప్యాసివ్ వర్బ్ ఫామ్ కలపాలి. ఇందులో బాగా గమనించుకోవాలి, అన్నిటికీ విల్ హ్యావే. చూడండి, ఐ విల్ హ్యావ్, వి విల్ హ్యావ్, యూ విల్ హ్యావ్, హీ విల్ హ్యావ్, షీ విల్ హ్యావ్. ఇక్కడ హ్యాజ్ వాడొద్దు, ఓన్లీ ప్రజెంట్ పర్ఫెక్ట్ అప్పుడు మాత్రమే ఈ హ్యాజ్ రిటర్న్, షీ హ్యాజ్ రిటర్న్ అనాలి, ఇట్ హ్యాజ్ పెయిడ్ అనాలి. అట్లా బాగా గమనించుకోవాలి. అందుకే అన్ని ఎగ్జాంపుల్స్ కూడా ఇచ్చినాం. దే విల్ హ్యావ్. మళ్ళా ఇప్పుడు ఐ విల్ హ్యావ్ రిటర్న్, నేను రాసి ఉండగలను. ప్యాసివ్ వాయిస్లో ఐ విల్ హ్యావ్ బీన్ రిటర్న్. ఇక్కడ మళ్ళా ఐ విల్ హ్యావ్ అంటే నేను చేసి ఉండగలను కాదు, నా చేత అన్నట్టు. ప్యాసివ్ కాబట్టి, ఆబ్జెక్ట్ లేదు కాబట్టి ప్యాసివ్ వర్బ్ ఫామ్ కలిపేస్తాం సబ్జెక్ట్కే. ఐ సబ్జెక్ట్, విల్ హెల్పింగ్ వర్బ్ 1, హ్యావ్ ఫైనైట్ వర్బ్ 1, బీన్ B3, రిటర్న్ వర్బ్ 3. నా చేత రాయబడి ఉండగలదు. ఇప్పుడు ఐ విల్ హ్యావ్ రిటర్న్ ఇంగ్లీష్ అన్నాడు. ఇక్కడేం లేదు, దీనికి ఓన్లీ ఇంగ్లీష్ ఆబ్జెక్ట్ ఒకటి ఎక్కువ వచ్చింది. నేను ఇంగ్లీషు రాసి ఉండగలను. సేమ్ స్ట్రక్చర్. ఐ సబ్జెక్ట్, విల్ హెల్పింగ్ వర్బ్ 1, హ్యావ్ ఫైనైట్ వర్బ్ 1, రిటర్న్ వర్బ్ 3. ఇంగ్లీష్ ఆబ్జెక్ట్ కేస్. ఇంగ్లీష్ థర్డ్ పర్సన్ సింగులర్ నెంబరే కానీ విల్ హ్యావే వాడాలి. ఫ్యూచర్ పర్ఫెక్ట్లో విల్ హ్యావే ఉంటుంది. ఇంగ్లీష్ విల్ హ్యావ్ బీన్ రిటర్న్ బై మీ. ఇంగ్లీష్ ఆబ్జెక్ట్ సబ్జెక్ట్ అయింది. విల్ హెల్పింగ్ వర్బ్ 1, ఫ్యూచర్ టెన్స్ కాబట్టి విల్, పర్ఫెక్ట్ కాబట్టి హ్యావ్, విల్ హ్యావ్. బీన్ ప్యాసివ్ కాబట్టి బీన్, రిటర్న్ వర్బ్ 3 బై ప్రిపోజిషన్ మీ ఆబ్జెక్ట్ కేస్. ఇప్పుడు యూ అంటే యూ విల్ హ్యావ్ రిటర్న్ ఇంగ్లీష్, ఇంగ్లీష్ విల్ హ్యావ్ బీన్ రిటర్న్ బై యూ. ఇగో ఇక్కడ వీ విల్ హ్యావ్ రిటర్న్ అన్నాం, వీ విల్ హ్యావ్ బీన్ రిటర్న్. యూ విల్ హ్యావ్ రిటర్న్, యూ విల్ హ్యావ్ బీన్ రిటర్న్, యూ విల్ హ్యావ్ రిటర్న్ అతను రాసి ఉండగలడు, యూ విల్ హ్యావ్ బీన్ రిటర్న్ అతని చేత రాయబడి ఉండగలదు. షీ విల్ హ్యావ్ పాస్డ్ అనుకో, ఉత్తీర్ణత పొంది ఉండగలదు. ఏ వర్బ్ అయినా వాడుకోవచ్చు. వర్బ్ 3 హెల్పింగ్ వర్బ్ ఉండాలి, ఫైనైట్ వర్బ్ 1 ఉండాలి, వర్బ్ 3 ఉండాలి. అంటే షీ విల్ హ్యావ్ బీన్ పాస్డ్, ఆమె ఉత్తీర్ణత అయి ఉండగలదు అన్నమాట. ఇప్పుడు దే విల్ హ్యావ్ ప్లేయిడ్, దే థర్డ్ పర్సన్ ప్లూరల్, వాళ్ళు ఆడి ఉండగలరు. దే సబ్జెక్టు, విల్ హెల్పింగ్ వర్బ్ 1, హ్యావ్ ఫైనైట్ వర్బ్ 1, played verb 3.
ఫుట్బాల్, వాళ్ళు ఫుట్బాల్ ఆడి ఉండగలరు. బై 5 o'clock దే విల్ హ్యావ్ ప్లేడ్ ఫుట్బాల్. 5 గంటల వరకు వాళ్ళు ఫుట్బాల్ ఆడి ఉండగలరు. ఇప్పుడు ఫుట్బాల్ మరి థర్డ్ పర్సన్ సింగులర్ నెంబరే, కానీ విల్ హ్యావ్ అనాలి. ఓన్లీ ఫ్యూచర్ పర్ఫెక్ట్లనే విల్ హ్యావ్ వాడాలి. విల్ హ్యావ్ బీన్ ప్లేడ్ బై దెమ్, ప్లేడ్. వర్బ్ 3 బై ప్రిపోజిషన్ దే, దెమ్కు దేకు దెమ్ ఆబ్జెక్ట్. ఫుట్బాల్ వారి చేత ఆడి ఉండబడగలదు. అట్లా రోబోస్ విల్ హ్యావ్ కట్ ది గ్రెయిన్. రోబోస్ తయారు చేసాడు ఒక అతను, అవి వరి వేయమంటే కోస్తున్నాయి, పర ఎంత వేగంగా వస్తున్నాయని టీవీలో చూపించారు. ఒక మనిషి ఒక గంట సేపట్లో చేసేది 10 నిమిషాల్లో చేసేస్తుంది. రోబోస్ విల్ హ్యావ్ కట్ ది గ్రెయిన్. రోబోస్ ధాన్యం కోసి ఉండగలదు. ది గ్రెయిన్ ఆబ్జెక్ట్ సబ్జెక్ట్ అయింది. విల్ హ్యావ్ థర్డ్ పర్సన్ సింగులరే. బీన్ కట్ బై రోబోస్. రోబోస్ అంటే రోబోసే. ప్రాపర్ నౌన్స్ కానీ, కామన్ నౌన్స్ కానీ, కలెక్టివ్ నౌన్స్ కానీ, అబ్స్ట్రాక్ట్ నౌన్స్ కానీ, మెటీరియల్ నౌన్స్ కానీ, ఏది వస్తే అదే సబ్జెక్ట్ అట్లనే రాయాలి. ఓన్లీ ప్రొనౌన్స్నే ఐకు మీ ఆబ్జెక్ట్ కేస్, మీకు హజ్ ఆబ్జెక్ట్ కేస్, యూకు యూ ఆబ్జెక్ట్ కేస్, ఈకు హిమ్ ఆబ్జెక్ట్ కేస్, దేకు దెమ్ ఆబ్జెక్ట్ కేస్, షీకు హర్ ఆబ్జెక్ట్ కేస్, రామ అంటే రామనే ఆబ్జెక్టు, సీత ఉంటే సీతనే ఆబ్జెక్ట్, ఇండియా ఉంటే ఇండియానే ఆబ్జెక్ట్, ది వరల్డ్ ఉంటే వరల్డ్ ఆబ్జెక్ట్, అంతే యాజ్ ఇట్ ఈస్. ఇది బాగా ప్రాక్టీస్ చేయాలి. మనం ఇష్టం వచ్చింది వాడుకోవచ్చు. ఏ సబ్జెక్ట్ అయినా వాడచ్చు, ఏ ఆబ్జెక్ట్ అయినా వాడచ్చు. ఇది వస్తే ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్. ప్రజెంట్ కంటిన్యూస్, పాస్ట్ కంటిన్యూస్, ఫ్యూచర్ కంటిన్యూస్. ప్రజెంట్ పర్ఫెక్ట్, పాస్ట్ పర్ఫెక్ట్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ అయింది. ఫ్యూచర్ కంటిన్యూస్లో మాత్రమే ప్యాసివ్ ఉండదు, అంతే. పర్ఫెక్ట్ ఉంటుంది మళ్ళా. ఇప్పుడు మనం కంటిన్యూస్కు రేపు పోతాము అంటే ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. చాలా సులభం అది. మనం పార్ట్ బి తీసుకుంటున్నాం, ఎందుకంటే గ్రామర్ ఎంబడే ప్రిపోజిషన్స్ రావాలని చెప్పింది నేను. గ్రామర్ కుడి చేయి అయితే ప్రిపోజిషన్స్ ఎడమ చేయి. సరైన ప్రిపోజిషన్ వాడితేనే అతనికి ఇంగ్లీష్ మీద ఇన్ఫ్లుయెన్స్, మంచి ఫ్లూయెన్సీ ఉన్నది, ధారణ శక్తి ఉన్నది, గ్రహించే శక్తి ఉంది అని. ఇక్కడ చూడండి, టు అనేది మనము ఒకటి విస్తీర్ణం తెలపడానికి, పరిధి తెలపడానికి కూడా వాడతాం. అవర్ నేషనల్ డెట్. డెట్ అంటే బీ సైలెన్స్, డెబిట్ అనొద్దు. అవర్ నేషనల్ డెట్ రన్స్ టు lakhs of crores. మన దేశం యొక్క అప్పు లక్షల కోట్లు దాటిపోతుంది. 33 రాష్ట్రాలు. మరి అన్ని రాష్ట్రాలల్లో డ్యామ్స్ కావాలి, రోడ్లు కావాలి, అన్ని రాష్ట్రాలల్లో కాలేజీలు కావాలి, స్కూళ్ళు కావాలి. అవన్నిటికీ మరి కొంత అప్పు తీసుకురావాల్సి వస్తుంది. తీస్తుర్రు, మళ్ళీ కడుతూనే ఉంటారు. మన దేశం యొక్క అప్పు లక్షల కోట్లు దాటిపోతుంది. అట్లా మన తెలంగాణ ఒక రాష్ట్రం కోట్లే, లక్షల కోట్లు, 7 లక్షల కోట్లు, 8 లక్షల కోట్లు. 100 లక్షలైతే ఒక కోటి, మరి 7 లక్షల కోట్లకు దాటిపోయిందంట. ఇప్పుడు సీనియర్ జూనియర్ అంటే తెలపడానికి. సీనియర్ అంటే పెద్దవాడు, జూనియర్ అంటే చిన్నవాడు, చదువులో కావచ్చు, వయసులో కావచ్చు. ఇప్పుడు చూడండి, మై బ్రదర్ ఈజ్ 3 years సీనియర్ టు మీ అన్నాడు. మా అన్నయ్య నాకు 3 సంవత్సరాలు పెద్ద. మై సిస్టర్ ఈజ్ 2 years జూనియర్ టు మీ. మా చెల్లి నాకు 2 ఏళ్ళు చిన్న. అది చెప్పడానికి దాన్ అని వాడవద్దు, 2 వాడాలి. మై బ్రదర్ ఈజ్ 3 years సీనియర్ టు మీ.
ఈ 2 అండర్లైన్ చేయాలి. ప్రావర్బ్ ఒక సామెత రోజొకటి నేర్చుకోవాలి మనం. స్పీచ్ ఈజ్ సిల్వర్ అంటాడు, బట్ సైలెన్స్ ఈజ్ గోల్డ్ అంటాడు. ఉపన్యాసం అనేది వెండితో పోల్చారు. గలగలగలగా మాట్లాడుతుంటారు, ఏం మాట్లాడుతుంటారు ఆయన అంటే. బట్ సైలెన్స్ ఈజ్ గోల్డ్. ఎవరైతే ఆచి తూచి మెల్లగా సందర్భానుసారంగా మాట్లాడతారో వాళ్ళు బంగారంతో పోల్చారు. ఏమంటారంటే థింక్ ట్వైస్ టు టాక్ వన్స్. ఒక్క మాట మాట్లాడే ముందు 2 సార్లు ఆలోచించారు. అందుకోసము నిశ్శబ్దంగా ప్రశాంతంగా ఎవరైతే మాట్లాడతారో చాలా అర్థవంతంగా మాట్లాడతారు. ఇట్ ఈస్ కంపేర్డ్ టు గోల్డ్. బంగారంతో పోల్చారు. అందుకే స్పీచ్ ఈజ్ సిల్వర్. సిల్వర్ అంటే వెండి. బట్ సైలెన్స్ ఈజ్ గోల్డ్. సైలెన్స్ నిశ్శబ్దము కాదు, మెల్లగా మాట్లాడడం, ఆలోచించి మాట్లాడడం బంగారంతో సమానం. నానుడి ఇక్కడ వేర్ దెర్ ఈజ్ లవ్ దేర్ ఈజ్ గాడ్. ఎక్కడనైతే ప్రేమ ఉంటుందో అక్కడ భగవంతుడు ఉంటాడు. అంటే ఇక్కడ బాగా అర్థం చేసుకోవాలి. లవ్ అనగానే ప్రేమ అని. ఇప్పుడు ఐ సా వన్ ఫ్యామిలీ, ఎల్డర్ బ్రదర్ ఎడ్యుకేటెడ్ ఆల్ 7 బ్రదర్స్. వాళ్ళ ఇంట్లో 8 మంది అన్నదమ్ములు. పెద్దన్న సూపర్వైజర్ అయ్యిండు, రెండోవాడిని, మూడోవాడిని, నాలుగోవాడిని, ఐదోవాడిని అందరు పోస్ట్ గ్రాడ్యుయేట్స్ చేసిండు. చూడండి, వాళ్ళందరి మీద ప్రేమ ఉంది ఆయనకు. అతను భగవంతుడితో సమానంగా మిగతా 7 వాళ్ళు తండ్రిని గౌరవించినంత గౌరవిస్తారు. లవ్ అనేది ప్రేమ త్యాగాన్ని నిరూపిస్తుంది. క్రేజీ కాదు, ఆకర్షణ వేరు, అట్రాక్షన్ కాదు. వేర్ దేర్ ఈజ్ లవ్, ఎక్కడైతే ప్రేమ ఉంటుందో దేర్ ఈజ్ గాడ్. అక్కడ భగవంతుడు ఉంటాడు. మీకు ఒకవేళ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.